తమను తాము తగ్గించుకున్నవారు హెచ్చింపబడుదురు అనేది ఒక సూక్తి. ఆ సూక్తి వినడానికి అందంగానే ఉన్నా ప్రస్తుతం ఒళ్ళు మండుతోంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అనేది జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సూక్తి. ఈ సూక్తి వింటుంటే ఒంటిపై తేళ్లు జెరులు ప్రాకుతున్నట్టు అనిపిస్తోంది. అరే, ఏదో ఒకటో రెండో సార్లు తగ్గితే పర్వాలేదు కానీ జీవితాంతం తగ్గుతూ వెళ్ళిపోవడమేనా? ఇంకా ఈ జీవితానికి నెగ్గే సీనే లేదా అని ఆక్రోశిస్తున్నారు జన సైనికులు. ఇక సూటిగా సుత్తి లేకుండా విషయంలోకి వస్తే, పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే టికెట్స్ దక్కాయి. ఆ 24లో 3 కట్ బీజేపీకి పోయాయి. ఆ మిగిలిన 21లో 10 కట్ అవి టీడీపీ నుంచి వచ్చి జనసేనలోకి జాయిన్ అయిన క్యాండిడేట్లకు పోయాయి. ఇక మిగిలింది జనసేనకు 11 మాత్రమే అన్నమాట. ఫినిషింగ్ టచ్ ఏమిటంటే, ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తారా అని వేచి చూసిన అవనిగొడ్డ, పాలకొండ ఎమ్మెల్యే టికెట్లను కూడా టీడీపీ నుంచి వచ్చిన వారికే ఇచ్చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తించారు అనే విషయం కూపీ లాగితే తెలిసిన విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారికి స్పష్టమైన రిపోర్ట్స్ అందాయి. అవేమిటంటే 2024 జనరల్ ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని. ఈ నేపథ్యంలో జనసేన పొత్తులో భాగంగా 50 లేదా 60 ఎమ్మెల్యే టికెట్లు తీసుకున్నా లేదా ఒంటరిగా పోటీ చేసినా పెద్దగా ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే పరిస్థితి లేదు అని పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ధారణకు వచ్చారు. అందుకే పొత్తులో భాగంగా కేవలం 21 ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే దక్కించుకున్నారు. అయితే ఇదే అదనుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా ఆబగా దొరికిందే ఛాన్స్ అని అతి ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తూ జనసేనకు తక్కువ టికెట్లు మాత్రమే ఇచ్చారు. పర్యవసానం టీడీపీ అతి ఘోరమైన ఓటమిని రుచి చూడబోతోంది. జనసేన గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానాలను సాధించుకోబోతోంది. సో పవన్ కళ్యాణ్ గారి విచిత్రమైన నిర్ణయాలకు అసలు కారణం ఇదన్నమాట. ఈ విషయాన్ని గుర్తెరిగి జన సైనికులు జనసేన పోటీ చేసే స్థానాలన్నింటినీ గెలిపించడం మాత్రమే కాక 2029 జనరల్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి సిద్ధం కావాలి.